ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. ఈ వీడియో ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ అనమాట. నిఖిల్ వర్సెస్ గౌతమ్ రంగు టాస్క్ అయితే జరిగింది. ఆ రంగు టాస్క్ గురించి మనం చాలా మాట్లాడుకోవాల్సి ఉంది. మళ్ళొకసారి ఈ మాస్క్ మహారాజా అతని యొక్క చచ్చు ఆటని మళ్ళీ మనకు చూపించాడు. అది గౌతమ్కి నిఖిల్కి ఉన్న తేడా ఏంటంటే, గౌతమ్ సూపర్ 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 అంతే, నిఖిల్ ది వేస్ట్ ది వర్స్ట్, ఎందుకు పనికిరాని చేతకాని ఆట. ఊరికనే ఎదుటి వ్యక్తుల్ని బ్లేమ్ చేయటం తప్ప ఆట ఆడటం రాడు. నిఖిల్కి సరైన మొగుడు ఎవరో గౌతమే. ఎందుకు చెప్పనా, సరిగ్గా క్వశ్చన్ చేశాడు. మనోడేమన్నా మూసుకో అంటే పెద్ద సీన్ చేశాడు కదా, మరి ఇప్పుడు బే అని ఎలా అంటాడు? పెద్ద పతిత్తు శుద్ధపూస కబుర్లు చెప్పాడు కదా, నేను అసలు ఎవరిని ఒక మాట అనలేదు, నోరు జారలేదని. నోరు జారకుండానే మరి ఏంటి బే అన్నావా? కూర్చో బే అన్నావా? మూసుకో అనేది తప్పు అయితే మరి ఇది తప్పు కాదా? ఏ విధంగా డిఫెండ్ చేస్తారు? ఇలాంటి శుద్ధపూస కబుర్లు చెప్పే ఈ పనికి మాలిన చెత్త గేమర్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తా మాట్లాడతారు? ఏ విధంగా వెనకేసుకొస్తారు ఈ సిచ్యువేషన్లో? మొన్న అంత జరిగితే, వీళ్ళిద్దరి మధ్య అంత గొడవ జరిగితే అక్కడ కూడా మనోడియే తప్పులు ఉన్నాయి. మనోడే స్టార్ట్ చేశాడు. అమ్మాయిల విషయం తీసుకొచ్చి నువ్వు వాళ్ళని ఎలా ఆడుకున్నావు అలా ఆడుకున్నావు అని చెప్పి మనోడే స్టార్ట్ చేశాడు. మనోడు ఆడుకున్నావు అన్నాడు కాబట్టి అది సరిగ్గా వినపడక నువ్వు వాడుకున్నావు అని అన్నాడు. తిని చేసింది చెప్పాడు బేసికల్లీ. దానికి ఎందుకు ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అని నువ్వు ఫీల్ అయిపోయావు? మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమన్నా గేమ్లో తగిలిందంట. అదేమన్నా మీరేమన్నా సరదాగా హోలీ ఆడుకుంటున్నారా? మీ సీరియస్గా ఒక గేమ్ ఆడుతున్నాడు. ఈ గేమ్ని మనం ఎన్ని సీజన్లో చూడలేదు చెప్పు? ఈ గేమ్ని మనం చాలా సీజన్లో చూసాం. అన్ని సీజన్లోనూ ఈ గేమ్ ఫిజికల్ టాస్కే. రంగు పూసుకునేటప్పుడు అలానే ఉంటుంది. దాంట్లో ఒక చిన్న చెయ్యి తగిలితే తీసుకోలేనోడివి మరి నువ్వు గౌతమ్ని ఎలా ఇసిరేసావు? ఎలా లాక్కెళ్ళావు? మరి గౌతమ్ ఏమన్నా అన్నాడా? పొరపాటున తగిలింది, అది కూడా చెయ్యి పొరపాటున తగిలిందని తను సారీ కూడా చెప్పున్నాడు. కానీ నువ్వు సీన్ చేస్తున్నావు, తగిలిందని స్కూల్ పిల్లల్లాగా. అంత భయపడేవాడివి, అంత చేతగాని వాడివి బిగ్ బాస్ హౌస్కి రాకుండా ఉండాల్సిందే. పోనీ ఈ గేమ్ పెట్టినప్పుడు బిగ్ బాస్ నాకు భయం, బిగ్ బాస్ నేను ఆడాను బిగ్ బాస్ అని చెప్పి తప్పుకోవాల్సింది కదా. నాకు వద్దు బిగ్ బాస్, ఈ గేమ్ నేను ఆడలేను బిగ్ బాస్, నాకు భయం బిగ్ బాస్ అని. చేతగానప్పుడు తప్పుకోవచ్చు కదా. ఆడేసి స్కూల్ పిల్లల్లాగా నాకు ఇక్కడ తగిలింది అక్కడ తగిలింది, నువ్వు కావాలనే కొట్టావు. ఏంది అది? చండాలంగా ఉంది. ఒకరికి నీతులు చెప్పినప్పుడు మనం ఫాలో అవటం నేర్చుకోవాలి స్వామి. నువ్వు గౌతమ్ వచ్చి సారీ చెప్పాడు కాబట్టి నువ్వు సారీ చెప్పావు మొన్న. అందులో నీ గొప్పతనం లేదు, గౌతమ్ యొక్క గొప్పతనం ఉంది. గౌతమ్ పెద్ద మనసు చేసుకొని సారీ చెప్పినట్టు. ఎందుకంటే నువ్వు మాట్లాడినావు, అతను మాట్లాడినాడు. కానీ ఆమె అందరు కలిసి అతన్ని పాయింట్అవుట్ చేశాడు కాబట్టి అతను సారీ చెప్పాడు. సారీ చెప్తే నువ్వు తప్పక చెప్పాల్సి వచ్చింది. ఇవాళ తీసుకున్నట్టయితే నువ్వే నోరు జారావు. ఓకే, కోపంలో నోరు జారావు, ఫైన్. సారీ చెప్పమన్నప్పుడు మనకి అది లైవ్లో ఉంది, ఇక్కడ చూపించలా. ఎందుకంటే నిఖిల్కి ఫేవర్ చేస్తున్నాడు బిగ్ బాస్ చెప్పాలంటే. అది లైవ్లో ఉంది. సారీ చెప్పమంటే నేను ఎందుకు చెప్పాలంట? నేను చెప్పను బో, ఏం చేసుకున్నావు చేసుకో అంట. ఇదన్నా మాట్లాడేది? అవతల వ్యక్తి నువ్వు మొన్న అలా అన్నప్పుడు తెగ ఫీల్ అయిపోయావు కదా, మరి ఇప్పుడు నువ్వు నన్ను బే అని ఎలా అంటావు? ఏ విధంగా అంటావు? నువ్వు కావాలనే కొట్టుంటావు అంట. అంటే గౌతమ్ కావాలనే కొట్టాడని పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడు. మరి ఈయన పోర్ట్రే అంటావు కదా ప్రతిదానికి. మరి నువ్వు ఇప్పుడు చేస్తుంది ఏంది? కావాలని ఎవరైనా కొడతారా? అన్ని కెమెరాల మధ్య కావాలని ఎవరైనా కొడతారా? కొట్టడానికి చూస్తారా ఎవరైనా? నిజంగా చెప్పండి. నిజంగా కావాలని కొడితే గౌతమ్ దొరికిపోవడం మనకి అసలు కావాలని కొట్టినట్టు ఉందా? మాట్లాడే దాంట్లో సెన్స్ ఉండాలి. నిఖిల్ కావాలని ఒక బ్లేమ్ ఇలా వేసేద్దామని చూస్తున్నాడు. చేతకానప్పుడు, నిజాయితీగా ఆడి బిగ్ బాస్ గేమ్ గెలవలేనప్పుడు, చేతకానప్పుడు, మన దగ్గర విషయం లేనప్పుడు, ఎందుకు మనం పనికిరానప్పుడు వేసే ఎలిగేషన్స్ ఇలాంటివి. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే ఇలాంటి ఎలిగేషన్స్ వేస్తారు. మనం నిజాయితీగా ఆడి గెలవలేము, మన వల్ల కాదు అనుకున్నప్పుడే ఇలాంటి ఎలిగేషన్స్ మాట్లాడతారు. కొట్టకపోయినా కొట్టారని. అలాంటి ఫిజికల్ టాస్క్లో ఆ మాత్రం తగలవా? చిన్నపిల్లని అడిగినా చెప్తారు. ఆ టాస్క్ చూపించి చిన్నపిల్లని అడిగినా చెప్తారు ఇది ఫిజికల్ టాస్కే అని. అండ్ నువ్వేమన్నా తక్కువ ఆడావా? పోనీ నువ్వు అసలు గౌతమ్ని నిదానంగా నీట్గా హ్యాండిల్ చేసావా? లేదే. మన ఇష్టం వచ్చినట్టు ఈడ్చుకెళ్తాం, మన ఇష్టం వచ్చినట్టు నెట్టేస్తాం. నెట్టేస్తే వెళ్ళి అవతల పడబోయాడు.
తనేమన్నా అన్నాడా నిన్ను? ఏమనలేదు. నిఖిల్ని ఒక్క మాట అనలేదు తను నెట్టేసినా లాక్కెళ్ళినా ఒక్క మాట అనలేదు నిఖిల్ని. కానీ నిఖిల్ చేతకాని ఆట ఆడతా సోదిలో గేమ్ చెప్పాలంటే నిఖిల్ది సోదిలో గేమ్. ఈ మాస్క్ మహారాజాకి ఇవాళ మాస్క్ ఊడిపోయింది, మళ్ళీ మాస్క్ ఊడిపోయింది. ఎన్నిసార్లు ఊడిపోయినా మళ్ళీ తిప్పి పెట్టేసుకుంటా ఉంటాడు తప్ప మాస్క్లో నుంచి బయటకు వచ్చి ఆడు. మాస్క్ ఊడిపోయి ఏంటి బే అంట, మూసుకో అంటే అంత గింజుకున్నాడు బే, నువ్వు బే అని ఎలా అంటావు? మొన్న ఈయన సారీ చెప్తే, గౌతమ్ సారీ చెప్తే నువ్వు సారీ చెప్పావు, కానీ అక్కడ గౌతమ్ యొక్క మంచితనం కనబడుతుంది. తను సారీ చెప్పాడు, తను చేసిన తప్పని అనిపించి తను సారీ చెప్తే నువ్వు సారీ చెప్పావు. అప్పుడు కూడా మూసుకో అన్న తప్పు అని నువ్వే చెప్పావు, మళ్ళీ నువ్వే మూసుకొని వెళ్ళి నొక్కు అని ఎలా అన్నావు? అంటే నీ దగ్గర చాలా యారగెన్స్ ఉంది, నువ్వు ముసుగేసుకొని ఆడటం వల్ల ఇన్నాళ్ళు సర్వైవ్ అయ్యావు. నువ్వు ముసుగు తీసాడు, నీ నిజస్వరూపం ఏంటో బయటపడిపోద్ది. నీ నిజస్వరూపం ఏంటో డైరెక్ట్గా మేము కనుక్కున్నాం, మాకు తెలుస్తుంది. కానీ నువ్వే పాలు తాగుతున్న పిల్లిలాగా మా మాస్క్ ఇంకా ఉందిలే అనుకొని ఆడుతున్నావు. అది ఎప్పుడో చినిగిపోయింది. నీ నిజస్వరూపం ఏంటో మాకు అర్థమైపోయింది. నువ్వు ఎంత గ్యారగెంట్గా ఉంటావో నువ్వే చెప్పావు. ఇవాళ మాటల్లో నిఖిలే చెప్పాడు క్లియర్గా. తన వీక్ పాయింట్ ఏంటి అంటే అగ్రెషన్ అనే పాయింట్ ఇవాళ ఎపిసోడ్లో తనే చెప్పాడు. ఏం మార్చుకుంటావు మీ వాళ్ళ కోసం, నువ్వేం మార్చుకుంటావు అంటే మీ గర్ల్ ఫ్రెండ్ కోసం నువ్వేం మార్చుకుంటావు అని అడిగితే దానికి మన నిఖిల్ భయ్య చెప్పింది ఏంటి అంటే అగ్రెషన్ తగ్గించుకుంటాను అని చెప్పాడు. మనోడు చాలా సౌమ్యుడు కదా, అంత సౌమ్యుడికి అగ్రెషన్ తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటబ్బా? సౌమ్యుడు కదా మామూలుగా. అదే మరి ఇక్కడ ముసుగేసుకొని ఆడుతున్నాడు కాబట్టి సౌమ్యుడిలా కనబడుతున్నాడు. మనోడు ఒరిజినల్ ఏంటి? అగ్రెషన్ ఎక్కువ. అందుకే మనోడు మీ గర్ల్ ఫ్రెండ్ కోసం నువ్వు మార్చుకోవాల్సి వస్తే ఏం మార్చుకుంటావు అంటే నేను నా అగ్రెషన్ని తగ్గించుకుంటాను అని చెప్పి ఫ్లోలో ఉన్న నిజాన్ని చెప్పేశాడు భయ్యా పాపం. అది మనోడికి అగ్రెషన్ ఎక్కువ, అది దాచిపెట్టుకొని డూప్లికేట్ గేమ్ ఇప్పుడు మన దగ్గర ఆడుతున్నాడు బిగ్ బాస్ హౌస్లో సౌమ్యుల్లాగా నటిస్తా. ది వర్స్ట్ అన్ని సీజన్లోకి ది వర్స్ట్ ప్లేయర్ ఎవరయ్యా అంటే ఇంకెవరు? మన నిఖిల్. గౌతమ్ చూసారా, అంత లాక్కెళ్ళినా అంత చేసినా ఒక్క మాట అనలేదు. తను ఎప్పుడైతే బ్లేమ్ వేయడానికి ట్రై చేశాడో అక్కడ ట్రిగ్గర్ అయ్యాడు గౌతమ్. అక్కడ ట్రిగ్గర్ అయ్యి ఏమన్నాడు? నువ్వు మొన్న అంటే గింజుకున్నావు, మరి ఇప్పుడు నువ్వు నన్ను ఎలా అంటావు అని అడుగుతున్నాడు. దానికి సమాధానం చెప్పే దమ్ము లేదు మనోడికి. సారీ చెప్పమంటే నేను సారీ చెప్పిన ఏం చేసుకుంటావు చేసుకో అంట. ఎక్కువ తక్కువ మాట్లాడద్దు అంటే ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏం చేస్తావు అంట. అంటే రెచ్చగొట్టడం అనమాట. ఈ పోకింగ్ బిహేవియరే చాలా డేంజరస్. ఇలాంటి పోకింగ్ బిహేవియర్ ఉన్న వాళ్ళతో బిగ్ బాస్ హౌస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పోక్ చేసి అవతల వ్యక్తిని బ్యాట్ చేసేస్తారు. అది వాళ్ళ యొక్క టాలెంట్. బిగ్ బాస్ హౌస్లో వాడుతుంటారు. వాళ్ళు ఏమన్నా మన్ను తిన్న పాములాగా ఉంటారు. అవతల వాళ్ళని పోక్ చేసి రెచ్చగొట్టి అవును ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏం చేస్తావు అంటే ఏం చేయలేవా, ఏం పీకుతావు అనే కదా ఇండైరెక్ట్గా ఇట్లా రెచ్చగొడుతున్నాడు. ఇంకా పక్కనున్న మన భజన బ్యాచ్ ప్రేరణ కానీ విష్ణుప్రియ కానీ ఆ నబీల్ కానీ నోరు మెదపరేంటి, నోరు పడిపోయినాయా, తప్పెవరిది అక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా. ఏంటి బే అంటే నిఖిల్ నువ్వు అలా అనకూడదని ఎందుకు చెప్పలేదు? రోహిణి కానీ అవినాష్ కానీ వాళ్ళకే వాళ్ళు వెళ్ళి ఎందుకు చెప్పలేదు? ఆ రోజు మూసుకో అంటే లేచారు కదా వీళ్ళందరూనే, వాడుకో అన్నదానికి లేచారు కదా వీళ్ళందరూ. అది తప్పు అయితే ఇది కూడా తప్పే. వాడుకో ఎంత తప్పో బే అంటాం కూడా అంతే తప్పు. అది దానికి ఒక లెవెల్ దీనికి ఒక లెక్క ఉండదు. ఏదైనా ఒకటే తప్పు. ఇక్కడ అదే పాయింట్ని క్వశ్చన్ చేశాడు ఎవరు? గౌతమ్ అదే పాయింట్ని విష్ణుప్రియాని క్వశ్చన్ చేశా. నువ్వు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అంట. నువ్వు ఎందుకు వచ్చావు మరి? ఎక్స్కర్షన్కి వచ్చావా? బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు క్వశ్చన్ చేస్తాడు, చెప్పాలి ఆన్సర్ నువ్వు. మరి నువ్వు మొన్న మాట్లాడావు కదా, అప్పుడేమీ నేను క్వశ్చన్ చేయలేదుగా, నువ్వే వచ్చి మాట్లాడావుగా. మరి ఇప్పుడు కూడా మాట్లాడాలి. అదే ఒక్కొక్కరి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక్కోలాగా బిహేవ్ చేస్తారు. దాన్నే గ్రూప్ గేమ్ అంటారనమాట. నబీల్ భయ్య చెప్తున్నాడు అమ్మాయి విషయంలోనే మాట్లాడతాడంట, మిగతా విషయాల్లో నోరు పడిపోద్దా? అబ్బాయినంటే ఏం లేకదా నోరు పడిపోతుందా? ఎందుకు భయ్య ఇంత పనికిరాని చెత్త గేమ్ ఆడుతున్నావు నబీల్ భయ్య? మీరు కూడా
వర్స్ట్ గేమ్. నబీల్ గ్రూప్ గేమే ఆడతారా, మామూలు గేమ్ అసలు ఆడరా? తప్పు జరిగినోడికి తప్పు చేసావు భయ్యా అని చెప్పడా? ఆయన అసలు బ్లేమ్ వేస్తుంటే నిఖిల్ అలా అనకు, కావాలని ఏం చేయలేదు, ఈ గేమ్ అలాంటిదని చెప్పే పని లేదా వీళ్ళెవరు? సుతారాలు చూస్తా కూర్చున్నారు. మొన్న వాటికి బాగానే లేచారు, గౌతమ్ తప్పు చేశాడని చెప్పేయడానికి. తెగ వెళ్ళి పక్కకి వెళ్ళి బ్యాక్ బిచ్చింగ్ కూడా చేసుకున్నాడు నబీలు, విష్ణుప్రియ వీళ్ళందరూ. మరి ఇప్పుడు కూడా చేయండి వెళ్ళి బ్యాక్ బిచ్చింగ్. విష్ణుప్రియ అసలు ఎందుకు వచ్చిందో బిగ్ బాస్ హౌస్కి నాకు అర్థం కాదు. ఆవిడకి అసలు నిజంగా గెలవాలని ఉందా ఉండాలనుందో నాకు తెలియదు. వారానికి డబ్బులు ఇస్తే చాలా అనుకుంటున్నట్టుంది. ఆవిడైతే క్లియర్గా అలానే అనిపిస్తుంది నాకైతే. నబీల్ ఆట అంతా చెడదొబ్బుకున్నాడు, బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? అది ఓవరాల్గా ఎపిసోడ్ అది. ఇంకా ప్రేరణ గారి పెళ్లి వీడియో వేశారు, అదైతే బాగుంది. ఓంకార్ అన్నయ్య లోపలికి వచ్చాడు, అది బాగుంది. ఓంకార్ అన్నయ్య ఉన్నంతసేపు ఫన్ బాగానే జరిగింది. చిన్న గేమ్స్ అయితే ఆడించాడు, అదంతా బాగానే ఉంది. ఓవరాల్గా మళ్ళీ దొరికేసిన మాస్క్ మహారాజా, శుద్ధపూస కబుర్లు చెప్తున్న మాస్క్ మహారాజా. శుద్ధపూసలాగా కబుర్లు చెప్పడం కాదు, మనం తప్పు చేసినప్పుడు దమ్ము ఉండాలి ఒప్పుకోవడానికే, సారీ చెప్పడానికి దమ్ము ఉండాలి. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో సారీ చెప్పాడు, అది చూపించారు ఇప్పుడు మనకి ఎపిసోడ్లో. లైవ్లో మనోడు నేను చెప్పను, ఏం చేసుకుంటావు చేసుకో అని అన్నాడు, అది చూపించలేదుగా. చూసావా మా నిఖిల్ సారీ చెప్పేశారు అంటాడు. ఎక్కడ చెప్పాడు? వెంటనే చెప్పాడు అనుకుంటున్నారా ఏంటి? ప్రెజరైజ్ చేస్తే చెప్పాడు అక్కడ సారీ, ఓట్నే ఏం చెప్పలేదు అక్కడ. గౌతమ్ వచ్చి చెప్పాడు ఓట్నే సారీ, పాపం ఆ రోజు చెప్పాడు, ఆ నెక్స్ట్ డే నుంచి సారీ చెప్పాడు. అయినా కూడా ఆయన సారీ చెప్పినా కూడా పెయిడ్ పిఆర్ పెద్ద రివ్యూవర్ కళ్ళు బయర్లు గమ్మి ఆ సారీ అంట మనస్ఫూర్తిగా చెప్పినట్టు అనిపించలేదంట. మరి ఎలా చెప్పాలా? 4 పీకి చెప్పాలా? సారీ అంటే అలానే చెప్తారు భయ్యా. ఓ పెద్ద రివ్యూరు, పనికిమాలిన రివ్యూరు, నీకే సారీ అనేది అలానే చెప్తారు, అంతేగాని ఇంకా సారీ చెప్తా కూడా అందులో మనస్ఫూర్తిగా చెప్పలేదని చెప్పి పిఆర్ స్టంట్లు వేస్తున్నాడు. రివ్యూవర్ పేరుతో పిఆర్గా మారిపోయిన పనికిమాలిన పెద్ద రివ్యూవర్. సిగ్గుండాలి రివ్యూస్ పేరు చెప్పుకొని వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒకరికి భజన చేయడానికి, సిగ్గుండాలి.